హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ఇయ్యాలైతే మనం మళ్ళీ మన తోటలోకైతే వచ్చేసామండి. సో ఇయ్యాల డేట్ కనుక చూసుకున్నట్లయితే 3వ తారీఖు 12వ నెల 2024. సో ఈరోజు మళ్ళీ మనం మన తోటలోకి అయితే వచ్చేసాము. సో ఈరోజు మనము చేసినటువంటి స్ప్రేయింగ్ ఏంటి, సో అదేవిధంగా ఇది చేయడానికి గల కారణం ఏంటి అన్న అంశం గురించి అయితే మనం క్లియర్ కట్గా తెలుసుకుందామండి. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాస్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి. మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో నలుగురు రైతులకు వెళ్తుంది, వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అనేది అందడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ ఇవాళ 3వ తారీఖు మనం చేసినటువంటి స్ప్రేయింగ్. సో ఇవాళ చేయలేదని నిన్న 2వ తారీఖు నాడు చేయడం జరిగింది. సో ఏం స్ప్రేయింగ్ చేశామో, ఎందుకు చేశామో అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణంలో, చలి వాతావరణంలో మొక్కకు మనము కావాల్సిన పోషకాలను అనేవి అందించలేము. సో కావాల్సిన పోషకాలు మొక్క తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తీసుకోలేదు కాబట్టి మనం మొక్కకు కావాల్సిన పోషకాలను అనేవి అందియాలి. సో ఆ పోషకాలు ఎలా అందుతాయి, మనం ఎటువంటి స్ప్రేయింగ్ చేయడం వల్ల అందుతాయి అన్న అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో అందులో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే మనము లాస్ట్ చేసినట్టు ఒక 2-3 స్ప్రేయింగ్లు చూసుకున్నట్లయితే మనము 16వ తారీఖున వచ్చేసి విశ్వ 3G స్ప్రే చేయడం జరిగింది. సో 16 తర్వాత 24వ తారీఖు నాడు వచ్చేసి మనము మార్షల్ స్ప్రే చేయడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత 28 డేస్కి అంటే 28, సో మొన్న 28వ తారీఖు నాడు వచ్చేసి మనము ఏది మన లానోవో ప్లస్ అసర్బో 2 కలిపి స్ప్రే చేయడం జరిగింది. సో ఈ యొక్క కాంబినేషన్లో మనం అయితే స్ప్రే చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి, సో విశ్వ 3G అనేది గ్రోత్ ప్లస్ ఫ్లవరింగ్ కోసం చేశాము. మార్షల్ అనేది గొండుపూత కోసం బొడ్డెపూత కోసం మనము స్ప్రే చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదో లెనోవో ఉందో అది కాపు సెట్టింగ్ కోసం, మనము కాపు సెట్టింగ్తో పాటు మనకు ఏమైనా నల్లి ఉధృతి లాంటివి మనం ఉంటే క్లియర్ అవ్వాలని చెప్పేసి లానోవో ప్లస్ అసర్బో వచ్చేసి మనకు కుళ్ళుడు ఉందని చెప్పేసి అది స్ప్రే చేయడం జరిగింది. సో ఇవాళ 2వ తారీఖు మళ్ళీ 4వ రోజే ఎందుకు స్ప్రే చేస్తున్నాను, అదే తడిలో మళ్ళీ ఎందుకు స్ప్రే చేస్తున్నానంటే, సో మనకు మొక్క అనేది ఇప్పుడు చలి వాతావరణానికి అండ్ మబ్బు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఈ యొక్క మబ్బు మరియు చలి ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా ఉంటుందంటే మొక్క కావాల్సిన పోషకాలను తీసుకోలేదు. అదేవిధంగా మొక్కకు కావాల్సినంత సూర్యరశ్మి అనేది కరెక్ట్గా అందకపోవడం వల్ల మబ్బు వాతావరణంలో మన పూతగూడలు అనేవి పూర్తిగా కూడా రాలిపోవడం జరుగుతుంది. సూర్యరశ్మి కాన్స్టాంట్గా ఒక 12 అవర్స్ కనుక మొక్క మీద ఉన్నట్లు అయితే, సో సూర్యరశ్మి అనేది మనకు మినిమం 10 అవర్స్ కనుక పూత మీద కానీ మనకు చెట్టు మీద కానీ ఉన్నట్లయితే మొక్క ఎటువంటి రోగానికి పాల్పడకుండా, ఎటువంటి రోగానికి గురవ్వకుండా హెల్తీగా ఉంటుందండి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మబ్బు వాతావరణం ఎక్కువ ఉంది, చలి వాతావరణం ఎక్కువ వల్ల సో ఏంటంటే ఈ క్రిమి కీటకాలు ఏదైతే రసం పీల్చు పురుగులు వీటి ఉధృతి అనేది ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి సమయంలో మనము మొక్కకు ఎలాంటి స్ప్రేయింగ్స్ అనేది అందియాలి. సో మొక్క మనకు ఆరోగ్యంగా ఉండి అన్ని రకాల పోషకాలు తీసుకుంటేనే మన మొక్క అనేది మనం ఇచ్చేటువంటి ప్రతి స్ప్రేయింగ్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి సమయంలో మనం మొక్కకు అందించవలసినటువంటి స్ప్రేయింగ్స్ మీకు ఒకసారి చూపిస్తానండి. చూసుకోండి ఒకసారి. సో ఇది వచ్చేసి కాల్షియం నైట్రేట్ అండి. సో ఈ యొక్క కాల్షియం నైట్రేట్ని మరియు బోరాన్, అదేవిధంగా మెగ్నీషియము, అదేవిధంగా ఔరా మ్యాక్స్ అండి. సో ఈ మ్యాక్స్ ప్లస్ జింకిటా ఈ మొత్తం కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎందుకంది, ఈ యొక్క కాల్షియం నైట్రేట్ అనేది మనకు మొక్కకు కావాల్సిన ఇది కాల్షియం అందించడం వల్ల మొక్క మనకు నల్లదనంతో పాటు మనకు మొక్కలో ఉన్నట్టు కాయ ఏదైతుందో కాయ ఎదగడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బోరాన్ అనేది మొక్కలో వేడిని పెంచుతుందండి. మెగ్నీషియం అనేది మొక్క నల్లదనాన్ని పెంచుతుంది. అదేవిధంగా జింక్ లోపం ఏమైనా ఉన్నట్లయితే మనకు సవరిస్తుంది. అదేవిధంగా మ్యాక్స్ అంటే మనకు ఫార్ములా 4 డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా కూడా అది కూడా కవర్ అప్ అవడానికి చాలా బాగా పనిచేస్తుంది. దాంట్లో రోల్ఫెల్ అనేది ఒక దోమ మందు కలిపి నేను స్ప్రే చేయడం జరిగింది. సో మొన్ననే మనము లానోవో స్ప్రే చేసాం కాబట్టి ఒక చిన్న దోమ మందు మాత్రమే కలుపుకోవడం జరిగింది. సో ఈ న్యూట్రియంట్ ఇవన్నీ తిప్పి కొడితే ఒక 10-1100 అయిపోతుందండి. 1000 రూపాయల లోపట్లోనే మ్యాక్సిమం అయిపోతుంది. ఈ కాంబినేషన్ వాడుకోవడం వల్ల మొక్కకు కావాల్సినన్ని పోషకాలు ఉంటాయండి. ముఖ్యంగా సో మొక్కకు కావాల్సిన పోషకాలు అందినప్పుడు మొక్క చాలా హెల్దీగా ఉంటుంది. సో మొక్కను మనం ఇప్పుడు హెల్దీగా ఉంచుకున్నట్లయితే కాపు ఆటోమేటిక్గా అదే దిగుతూ ఉంటుంది. మనం మొక్కకు గ్రోత్ వచ్చే విధంగా చూసుకోవాలి అండ్ మొక్క హెల్దీగా వచ్చే విధంగా చూసుకోవాలి. కాపు అనేది అది ఆటోమేటిక్గా దిగుతూ ఉంటుందండి. మనకు
పురుగు మందు అనేది దాంట్లో యాడ్ అయిందంటే ఆటోమేటిక్గా ఒక పురుగు మందు అనేది యాడ్ అయిందంటే కాపు అనేది దిగిపోతూ ఉంటుంది. అది ప్రతి ఒక్క రైతులు కూడా గమనించగలరు. సో ముఖ్యంగా మొక్కకు కావాల్సింది పోషకాలు ఉందంటే ఆటోమేటిక్గా పూలు పూత అంతా వస్తుంది, చెట్టు నల్లగా ఉంటుంది, మంచి కాపు అనేది ఆటోమేటిక్గా దిగిపోతూ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా ఇది గమనించాలండి. ఇలాంటి మబ్బు వాతావరణంలో మరియు చలి వాతావరణం ఎక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క న్యూట్రిన్స్ని కనుక, ఈ విధమైనటువంటి న్యూట్రిన్స్ కనుక కొట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనము మంచి లాభదాయకంగా మంచి పంటని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే పండుగుడలు రాలుతున్నాయో, పండుగుడలు అనేవి మొత్తం కుప్పలుగా పడుతున్నాయి అంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఈ స్ప్రేయింగ్ని కనుక చేసుకున్నట్లయితే ఇది కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, జింకిటా, మ్యాక్స్ పౌడర్ ఈ కాంబినేషన్లో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్తున్నానండి, 100% మీరు ఈ యొక్క పూతగుడలు రాలేటువంటి తత్వం నుంచి బయటపడతారండి. సో ప్రతి ఒక్క రైతులు కూడా ఇది గమనించగలరు. ఖచ్చితంగా ఈ యొక్క స్ప్రేయింగ్ని చేసుకోండి. మంచి లాభదాయకంగా మన పంటని నల్లగా మంచి ఏపుగా పెరిగే విధంగా చూసుకోండి. ఈ సమయంలో మనకు మొక్కకు కావాల్సింది పోషకాలండి. సో ఆ పోషకాలని బరాబర్గా అందియాలి ప్రతి ఒక్క రైతు. అలా అందించినట్లయితేనే ఖచ్చితంగా మనకు మొక్క చాలా హెల్దీగా ఉంటుంది, చాలా అద్భుతంగా రావడం అనేది జరుగుతుంది. సో ఇది మన తోట యొక్క సరౌండింగ్ అండి. మీరు తోట చూసుకోవచ్చు, మొత్తం కూడా ఒకే విధంగా ఉంది. నేను జస్ట్ తోట గట్టు మీద కూర్చొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చిన్న స్ప్రేయింగ్, మధ్యలో చేసినటువంటి స్ప్రేయింగ్, ఆ యొక్క చిన్న స్ప్రేయింగ్ని మీకు చూపెడదామన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్క రైతులు కూడా ఇటువంటి స్ప్రేయింగ్ మధ్యలో 2-3 స్ప్రేలకు ఒకసారి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి లాభాలను పొందేటువంటి అవకాశం ఉంటుందండి. సో ప్రతి ఒక్క రైతులు గమనించగలరని కోరుకుంటాను. సో ఇదండి ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం. మరొక వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్ తోటి మనం మీ ముందుకు వస్తానండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.